హలో! నమస్తే అందరికీ. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు కర్రీ మిల్ ఛానల్. ఈరోజు మనము మ్యాంగోస్ లేకపోయినా మ్యాంగో మిల్క్ షేక్ అనేది చేసుకోవచ్చండి. అది ఏ సీజన్ అయినా సరే మనకు మ్యాంగో జ్యూస్ తాగాలనిపించినా, షేక్ తాగాలనిపించినా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. సో, అదెలానో చూద్దాము. మ్యాంగో పల్ప్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. ఇది ఒక కప్పు వరకు తీసుకుంటున్నానండి. ఒక జ్యూస్ జార్ తీసుకొని అందులో వేసుకోండి. ఎప్పుడైనా మ్యాంగోస్ తినాలనిపిస్తే మ్యాంగో పల్ప్ తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఎప్పుడంటే అప్పుడు జ్యూస్ చేసుకొని తాగొచ్చు. నేనిక్కడ వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. వెనిలా అయితేనే టేస్ట్ బావుంటుంది. సో, నాకైతే ఈ ఫ్లేవర్ చాలా ఇష్టము. ఇక్కడ 2 స్కూప్స్ వరకి వెనిలా ఐస్ క్రీమ్ వేసుకోండి. ఐస్ క్రీమ్ వేయడం వలన మన మిల్క్ షేక్ అనేది థిక్‌గా, టేస్టీగా ఉంటుంది. నేనిక్కడ హాఫ్ కప్పు చిక్కటి పాలు మరిగించి చల్లారాక తీసుకుంటున్నాను. చిక్కటి పాలైతేనే మనకి జ్యూస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 3 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బ్లెండ్ చేసుకోండి. మా బాబుకైతే మ్యాంగో మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టము. సో, తన కోసమే చేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఈ మ్యాంగో స్మూతీ వేసుకోవాలి. అలాగే 2 స్కూప్‌ల వరకి ఐస్ క్రీమ్ వేసుకోండి. మళ్ళీ కొంచెం స్మూతీ వేసుకోండి. వేసుకొని పైన కొంచెం ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు డెకరేషన్ కోసం పైన కొన్ని నట్స్ వేసుకోండి. మీకు ఏ నట్స్ అయితే ఇష్టమైతాయో అవి వేసుకోండి. మా బాబుకైతే ఇలా కలర్‌ఫుల్‌గా ఇస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, అందుకే తన కోసం చేశానండి. బయట ఎండలు చాలా ఉన్నాయి కదా! సో, ఇలా చల్లగా జ్యూస్ చేసుకొని తాగండి. హ్యాపీగా ఉండండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.